అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం గమనించినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును మాకు కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము అధైర్యపడము అంటున్నాడు. మేము నిదానించి చూస్తూ ఉన్నాము అంటున్నాడు. చూసేవన్నీ కూడా ఉండేవి కావు, పోయేవి ఒకరోజు, కానీ చూడనివి ఉన్నాయి చూడండి, అవి ఎప్పుడూ ఉండేవి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏమిటది? ఏమి నిదానించి చూస్తూ ఉన్నారు అని మనం కొద్దిగా ఆలోచించగలిగితే, అసలు కనబడేవి ఏంటి, కనబడనివి ఏంటో ఒకసారి మనం ముందుగా చూద్దాం. కనబడేవి ఏంటి? మన భాషలో అర్థం చేసుకోవాలంటే అప్పులు, అనారోగ్యాలు, సమస్యలు, అవమానాలు, శ్రమలు, నిందలు, గాయాలు, ఇవే మనకు కనబడేవి. ఏమండి, కనబడనివి ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం, పరలోకం, నిత్య జీవం, శాశ్వతమైన సంతోషం, ఇవి కనబడవు. అయితే ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటంటే, మనం 60-70 సంవత్సరాల జీవితంలో పడే బాధల కన్నా కొన్ని కోట్ల సంవత్సరాలు పొందబోయే నిత్యమైనటువంటి సంతోషం, అది కదా లాభం, అది కదా గొప్పది. కాబట్టి దానికోసం మేము వీటిని లెక్క చేయడం లేదు, ఈ శ్రమలు లెక్క చేయడం లేదు, ఈ బాధలు లెక్క చేయడం లేదు, మేము ఈ యొక్క కష్టాలు మేము లెక్క చేయడం లేదు అని చెప్తున్నాడు. అందుకే మాకు భయం, ఆందోళన కలగటం లేదు అంటున్నాడు. అందుకే మేము అధైర్యపడము అని అంటున్నాడు. ఇంకేమన్నాడంటే, ఈ చులకరి శ్రమలు, ఇలాంటి చులకరి శ్రమల వలన మేము కృంగిపోవట్లేదు, కానీ నూతనంగా మేము బలం పొందుకుంటా ఉన్నాం. అంతరంగంలో నూతన పురుషుని ద్వారా ఆ శక్తి మేము పొందుకుంటా ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. మొత్తానికి పౌలు భక్తుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఇదిగో ఇలాంటి వాటిని గురించి మనం బెదిరిపోవక్కర్లేదు, కంగారు పడవక్కర్లేదు. ఈ జీవితం కన్నా మరో గొప్ప జీవితం ఉంది, దానిని మీరు చూడండి, దానిని నిదానించి చూడండి. అంటే ఏంటి? పరిశీలనగా చూడండి అని అర్థం. దాన్ని బాగా చక్కగా అర్థం చేసుకొని చూడండి అని అర్థం. ఉదాహరణకి మనం చాలామంది భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి భక్తులు ఎలీషా దగ్గర పనిచేస్తుంటే గెహజీ ఒకానొక సమయంలో పెద్ద సైన్యమే వాళ్ళని చంపడానికి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని చూస్తాడు, భయపడతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, మీరు సైన్యాన్ని చూడ, మాకు ఒకసారి బయటికి వెళ్ళి ఆకాశం పైన ఏముందో చూడమంటే అక్కడ దేవుని మహాసైన్యము, అగ్ని రథాలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. అది నిదానించి చూడడం. కాబట్టి మన దేవుని వైపు నిదానించి చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఇవన్నీ కూడా మనకి చులకనివిగా కనపడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.